సాధారణ ఋతుచక్రం అంటే ఏంటి మేడం? ఇనీషియల్ ఫస్ట్ 2 years లో ఇర్రెగ్యులర్ అనేవి ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఎన్ని రోజుల వరకు ఉంటుంది? సైకిల్స్ అనేది మనకి 20 days వచ్చేసి ఎన్ని మంత్స్కి ఒకసారి వస్తే దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్ అని క్యాలిక్యులేట్ చేస్తారు. పీరియడ్ స్టార్ట్ అయ్యాక 1-2 years వరకు మనం ఇర్రెగ్యులర్ అనుకోము. సో కొంచెం బాడీలో మెచ్యూరిటీ రావడానికి టైం పడుతుంది. మేడం, పీరియడ్కి ముందు పెయిన్ రావడం అండ్ పీరియడ్లో కూడా కంటిన్యూ అవడం, పీరియడ్ తర్వాత కూడా పెయిన్స్ అనేవి ఉండడం వల్ల ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా? బట్ ఒక్కొక్కసారి చాలా మంది 1 week ముందు నుంచే సివియర్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు. హాయ్, హలో, వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. నేను మీ శ్రావణి. లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుకట్పల్లి బ్రాంచ్ గైనకాలజిస్ట్ డాక్టర్ అమూల్య కీర్తి మేడంతో ఉన్నాం. నమస్తే మేడం. Hello, this is Dr. Amulya, consultant obstetrician and gynecologist at Life Spring Hospital, Kukatpalli. Hello, Shravani. హాయ్ మేడం. సాధారణ ఋతుచక్రం అంటే ఏంటి మేడం? సో నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ అనేది రెగ్యులర్ ఉంటుంది ఎవ్రీ మంత్. ఇనీషియల్ ఫస్ట్ 2 years లో ఇర్రెగ్యులర్ అనేవి ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ దట్ యూజువలీ సైకిల్స్ రెగ్యులర్ ఉంటాయి, ఏం ప్రాబ్లం లేకపోతే. సో అండ్ సైకిల్ ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్ లెంత్ వచ్చేసి డిఫరెంట్ ఉండొచ్చు. అందరికీ 30 days 29 days ఉండాలని లేదు. 25 days ఉన్న రెగ్యులర్ సైకిల్సే, 35 days ఉన్న రెగ్యులర్ సైకిల్సే. ఫ్లో వచ్చేసి యూజువలీ 3 to 6 days అనేది మనం నార్మల్ ఫ్లో అంటాము. దానికంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఏమైనా రీజన్ ఉండొచ్చు. యూజువలీ పెయిన్ అనేది ఆన్ ద డే ఆఫ్ ద సైకిల్ లేకపోతే జస్ట్ 1 day బిఫోర్ ద సైకిల్ పెయిన్ అనేది ఉంటుంది చాలా మందికి. బట్ యూజువలీ ఆ పెయిన్ అనేది పీరియడ్ స్టార్ట్ అవ్వగానే ఒక 1 day లో యూజువల్లీ తగ్గిపోతుంది. బట్ సివియర్ పెయిన్ పీరియడ్స్కి వచ్చే 1 week ముందు నుంచి సివియర్ పెయిన్ ఉండడము, పీరియడ్స్ అయిపోయే వరకు పెయిన్ ఉండడం అనేది సమ్ ప్రాబ్లమ్ క్యాన్ బి దేర్. రెగ్యులర్ పీరియడ్స్ అన్నారు కదా మేడం, ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఎన్ని రోజుల వరకు ఉంటుంది? సో రెగ్యులర్ సైకిల్స్ అనేది మనకి 20 days వచ్చేసి 25 to 35 days. నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఫ్లో అనేది మనకి యూజువల్గా 3 to 6 days. దానికంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. మేడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి మేడం? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని ఎన్ని మంత్స్కి ఒకసారి వస్తే దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్ అని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది ఇనీషియల్గా పీరియడ్స్ మెనార్కి అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యాక 1-2 years వరకు మనం ఇర్రెగ్యులర్ అనుకోము. సో కొంచెం బాడీలో మెచ్యూరిటీ రావడానికి టైం పడుతుంది. సో ఆ టైంలో ఇర్రెగ్యులర్ ఉన్నా మనం యూజువల్లీ ఇవాల్యుయేట్ చెయ్యము అన్లెస్ దెర్ ఇస్ ఎనీ అదర్ ప్రాబ్లమ్. బట్ ఆఫ్టర్ దట్ అనేది పీరియడ్స్ అనేది రెగ్యులర్ ఉండాలి. ఇర్రెగ్యులర్ అంటే ఎవ్రీ 1 to 2 months ఉండడము, లేకపోతే కొంతమందికి టాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్స్ రావడం అనేది జరుగుతుంది. కొంతమందికి 4 to 5 months ఒకసారి రావడం, ఇవన్నీ ఇర్రెగ్యులారిటీస్. సో ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు ఒకసారి చూపించుకోవడం బెటర్. ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నారు కదా మేడం, ఇప్పుడు మెనార్కి అంటే ఋతుచక్రం స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని రోజుల వరకు అంటే ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు? యూజువల్లీ పీరియడ్ స్టార్ట్ అయ్యాక 1 to 2 years లో మనకి హెచ్పిఓ యాక్సెస్ మెచ్యురేషన్ అనేది జరుగుతుంది. అంటే బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నల్స్ ఓవరీస్కి వెళ్ళి హార్మోన్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా బాడీలో ఫామ్ అవ్వడానికి ఒక 1 to 2 years టైం పడుతుంది. సో ఈ టైంలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నా పర్లేదు, ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి నార్మల్. బట్ ఒకవేళ చాలా హెవీ పీరియడ్స్ ఉన్నా, చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నా, లేకపోతే ఫ్యామిలీలో ఏమైనా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పీరియడ్స్ అయినప్పుడు చాలా హెవీ ఫ్లో ఉంది అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంకేమైనా కాజ్ ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఇప్పుడు పీరియడ్స్లో బ్లీడింగ్ అనేది గడ్డలుగా పడిపోతుంది అంటారు మేడం, అది ఎందుకు సంకేతం అంటారు? సో పీరియడ్స్ టైంలో నార్మల్ ఫ్లో తో పాటు గడ్డలుగా పడటం, అది మెయిన్గా మనకి ఇండికేట్ చేసేది ఏంటంటే హెవీ బ్లీడింగ్ అవుతున్నట్టు. సో దీనికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఒకటి సమ్ హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏమైనా గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ అంటాము, గర్భసంచిలో ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి గర్భసంచి పొర అనేది నార్మల్గా ఉండడం కంటే ఎక్కువ గ్రోత్ ఉండడం అంటే ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అంటాం, అలాంటి సిచ్యువేషన్స్లో ఉండొచ్చు. కొన్నిసార్లు వెరీ రేర్లీ క్యాన్సర్ కూడా ఉండొచ్చు, గర్భసంచి క్యాన్సర్ కూడా ఉండొచ్చు. పీసీఓడి అంటే మోస్ట్ కామన్గా ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, అక్కడ కొన్ని హార్మోనల్ చేంజెస్ అవుతాయి బాడీలో, దానివల్ల కూడా పీరియడ్స్ అనేది హెవీ కావడం కూడా అవ్వచ్చు. ఇప్పుడు పీరియడ్స్లో పెయిన్ ఎక్కువగా వస్తుందని కంప్లైంట్ చేస్తారు మేడం. పెయిన్ అంటే బ్రెస్ట్ దగ్గర నుంచి ఎనీ పార్ట్స్ అనేది కూడా ఉంటాయా మేడం?
ఎస్. సో పీరియడ్స్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ ఉండడం చాలా నార్మల్. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఉమెన్కి ఎలాంటి సిమ్టమ్స్ అయినా మైనర్ సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు, కొంతమందికి చాలా మేజర్ సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. మైల్డ్ సిమ్టమ్స్ వచ్చేసి సమ్ బ్లోటింగ్ సెన్సేషన్, లేకపోతే బ్రెస్ట్ టెండర్నెస్ ఉండడము, లేకపోతే మూడ్లో చేంజెస్ రావడం. కొంతమందిలో చాలా సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ కొంచెం బిహేవియర్లో అబ్నార్మాలిటీస్ రావడము, చాలా సివియర్ పెయిన్ వేర్ వాళ్ళు వాళ్ళ రొటీన్ పనులు చేసుకోలేకపోవడం, అంత సివియర్ పెయిన్ రావడం అనేది కూడా ఉంటుంది. వీటిని మనము ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటాం అనమాట, సివియర్ చేంజెస్ ఉన్నప్పుడు. నార్మల్గా ఈ సిమ్టమ్స్ వచ్చేవి పీరియడ్స్ స్టార్ట్ అయ్యే లాస్ట్ 14 daysలో సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, అండ్ పీరియడ్స్ స్టార్ట్ అయ్యాక యూజువలీ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. సో ఈ సిమ్టమ్స్ అనేవి తక్కువ ఉండొచ్చు, అండ్ కొంతమందిలో చాలా సివియర్ కూడా ఉండొచ్చు. మేడం, పీరియడ్కి ముందు పెయిన్ రావడం అండ్ పీరియడ్లో కూడా కంటిన్యూ అవడం, పీరియడ్ తర్వాత కూడా పెయిన్స్ అనేవి ఉండడం వల్ల ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా? జస్ట్ ఆన్ ద డే ఆఫ్ ద పీరియడ్, జస్ట్ 1 day prior to the period పెయిన్ స్టార్ట్ అవ్వడము, పీరియడ్ స్టార్ట్ అవ్వగానే తగ్గిపోవడం అనేది యూజువలీ కామన్. అలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ ఒక్కొక్కసారి చాలా మంది 1 week ముందు నుంచే సివియర్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు, పీరియడ్స్ ఉన్నన్ని రోజులు సివియర్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు. వీటికి ఇంకేమైనా రీజన్స్ ఉండొచ్చు, లైక్ ఎండోమెట్రియోసిస్ అంటాం అనమాట. దీంట్లో మనకి గర్భసంచి పొర అనేది వేరే బాడీ పార్ట్స్ లో ఉండడం వల్ల ఈ సివియర్ పెయిన్ ఉండడము, ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ మన గడ్డలు ఫామ్ అవ్వడం, వీటి వల్ల సివియర్ పెయిన్ ఉండడము, ఇవి కొన్ని రీజన్స్ ఉండొచ్చు. పీరియడ్లో వచ్చే నొప్పిని తగ్గించడానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మేడం? సో పీరియడ్స్ ముందు స్టార్ట్ అయ్యే పెయిన్ కోసం అంటే ఈ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్, దీనికి డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. కొంతమందికి జస్ట్ మైల్డ్ సిమ్టమ్స్ ఉండొచ్చు, లైక్ జస్ట్ కొంచెం క్రాంప్స్ ఉండడము, లేకపోతే బ్రెస్ట్ టెండర్నెస్, కొంచెం బ్లోటింగ్ సెన్సేషన్. దీంట్లో ఈ టైంలో యూజువలీ కాఫీ అవాయిడ్ చేయమని చెప్తాము, అండ్ కొన్ని మల్టీవిటమిన్స్ ఎస్పెషలీ విచ్ ఇంక్లూడ్ సమ్ ఈవినింగ్ ప్రిమ్రోజ్ ఆయిల్, లేకపోతే విటమిన్ డి, విటమిన్ ఈ, ఇవి కంటైన్ అయ్యే మెడిసిన్స్ ఇస్తాము. యూజువలీ మెడికేషన్స్తో సబ్సైడ్ అవుతుంది. ఏమైనా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటే అది కూడా కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. యూజువలీ స్ట్రెస్ రెడ్యూసింగ్ స్ట్రాటజీస్, ఇప్పుడు యోగా, మెడిటేషన్, ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి ఈ మైల్డ్ సిమ్టమ్స్ తగ్గించడానికి. బట్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మెడికేషన్స్ ఇస్తాము. లైక్ దీంట్లో 2 types ఉంటాయి అన్నమాట. ఒకటేమో ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే హార్మోనల్ పిల్స్ ఇస్తాము, అండ్ ఇంకొకటి SSRIs అనే మెడిసిన్స్ ఇస్తాం అనమాట, డిపెండింగ్ ఆన్ హర్ ప్రిఫరెన్సెస్. ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉందా, ఇంకా తన సిమ్టమ్స్ బట్టి. అండ్ దీంతో పాటు బిహేవియరల్ చేంజెస్ ఎక్కువ ఉన్నాయి, చాలా మూడ్ చేంజెస్ ఉన్నాయి, ఇరిటబిలిటీ ఎక్కువ ఉంది. ఒకసారి సైకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడం, కౌన్సిలింగ్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్లో. సో యూజువల్లీ మనం ఇనీషియల్గా ఈ టాబ్లెట్స్ ఇస్తాము, దీంతో తగ్గకపోతే మనము నెక్స్ట్ కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము. బట్ యూజువల్లీ టాబ్లెట్స్తో బాగానే ఉంటుంది రిజల్ట్, ఇంజెక్షన్స్ వెరీ రేర్లీ ఇస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రావణి. Please like, share and subscribe Shravana Health Tips. Please follow Insta and Facebook also. డాక్టర్ని కాంటాక్ట్ అవ్వాలంటే లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ అడ్రస్, ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ ఫాలో డిస్క్రిప్షన్. So for more health updates, please like, share and subscribe Shravana Health Tips.